ఇది రాయి, ఇదేంటి వాటర్. ఈ వాటర్ తో ఈ రాయి మీద ఎంత వాటర్ పోసినా, రోజు వాటర్ పోస్తా ఉన్నావు, ఇలా సంవత్సరం పోసావు, 4 సంవత్సరాలు పోసావు, అయినా ఈ రాయిలో ఏదైనా మార్పు ఉంటుందా? మార్పు ఉండదు. ఎందుకంటే ఇది రాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, రాయి అంటే కఠినమైనటువంటి మనుషులు. ఈ వాటర్ ఏంటిదంటే మన కన్నీళ్లు. ఈ కఠినమైనటువంటి మనుషుల కొరకు మన కన్నీళ్లు మనం వృధా చేయడానికి వీలు లేదు. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గారిస్తే ఎవరైతే కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వారు మారు మనసు పొందుతారు. ఈ బండరాయి లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం నువ్వు ఏడ్చినవనుకో, ఆ కన్నీళ్లకు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈ కన్నీళ్లు ఇలా పోయినా ఆ కన్నీళ్లకు విలువ ఉండదు. కనుక కన్నీళ్లు చాలా విలువైనవి. మనుషుల ముందు బండరాయి లాంటి మనుషుల కొరకు నువ్వు ఏడవకు, దేవుని కొరకు నిలబడు. నీ కన్నీళ్లకు ప్రతిగా, నీవు పొందిన నిందకు ప్రతిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు.